ఏమండి, మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు కదా? కొంచెం పనుందే. ఏంటి విషయం? చూడండి, 24 గంటలు డ్యూటీ అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరక్కండి. ఈ రోజు మన యానివర్సరీ, అది కూడా మీకు గుర్తులేదా? ఓ సారీ సారీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది ఈ కేసు ఎందుకో తెలియదు కానీ చాలా టిపికల్ గా ఈ కేసును మీరు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నారు. దొరకాల్సిందేదో దొరికి తీరుతుందండి. అందుకని గుర్తుంచుకోవాల్సిన వాటిని మర్చిపోవాలా? ఏమండి, మన మధ్య ఉన్న ప్రీషియస్ మూమెంట్స్ ని మీ ఉద్యోగంలో పడి మర్చిపోకండి. ఓకే, పని ముగించుకుని త్వరగా వచ్చేస్తాను. రేపు లీవ్ పెడతాను. 1 hour I'll be back. ఓకే. ఇదిగో తీసుకోండి. ఉండి మీద ఈగవాలన్నట్టే ఆ దొంగ ఈయనింట్లోనే దొంగతనం చేశాడు. ఇక పోలీసులు మనల్ని ఎలా కాపాడతారు? నువ్వు వెళ్ళు. సార్ ఎందుకింత కోపంగా ఉన్నారు? మొదటి రోజే దొంగతనం జరిగిందనా? మొదటి రోజు దొంగతనం గురించే, కానీ అది కూడా పోలీస్ ఇంట్లో, అందులోనూ నా ఇంట్లో కదా. చూడు, మరీ ఎక్కువగా ఆలోచించకు. జరిగేదేదో జరిగిపోయింది కదా, వదిలే. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. నీ చైన్ పోయింది కదా, నా మానం పోయింది. సరే రండి, భోంచేద్దాం. శేఖర్, ఆ ఫైల్ తీసుకుని రా. ఇదిగో వస్తున్నాను సార్. సార్, నమస్తే మనన్న. నమస్తే. ఇదిగోండి. ఏంటి నాగా ఈ 2-3 రోజులు కనిపించలేదు? ఎక్కడా షాపులే రావట్లేదుగా. అవును, కొత్త ఆఫీసర్ వచ్చారట. అవును, ఓసారి పరిచయం చేయొచ్చుగా. ఇప్పుడు ఆయన టెన్షన్ గా ఉన్నారు. నువ్వు వెళ్ళు, నేను ఇంకో రోజు పరిచయం చేస్తానులే. అలా అంటారా? అయితే సరే సరే. ఈరోజు ఈ ఊళ్ళో చివరింట్లో దొంగతనం చేస్తున్నాం. భవానీ శంకర్ ఇంట్లో దొంగతనం చేసి ఈరోజు రాత్రే ఊరొదిలి వెళ్ళిపోవాలి. ఏమంటారు? సరే.
ఛా! మీ తాత పైకి టికెట్ తీసుకున్నట్టున్నారు. అవునరా. రే సీను, దేవా, ఆ, ప్లాన్లో చేంజెస్ చేయనక్కర్లేదు. ఆ, మనం ఈరోజే ఊరొదిలి వెళ్ళిపోదాం. అలాంటావా? సరే అయితే. ఆ. థూ, ఏమైంది బండికి? అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఛే! రే నాగా, చివరి రిస్క్ రా. వద్దు సీను, పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాగా, ప్రతిసారి నువ్వు చెప్పింది మేం విన్నాం. ఈసారి మేం చెప్పేది నువ్వు వినాలి, అంతే. సరేనా? ఇలా చూడు దేవా, ప్రతిసారి ఏం చేసినా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాము. డబ్బు కోసం మన వేషాన్ని మార్చుకోలేము, మన పేరుని మార్చుకోలేము. ఇన్నాళ్లుగా స్కెచ్ ప్రకారమే అన్నీ చేశాం. ఎక్కడైనా తప్పు జరిగిందా? అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఈ ఇల్లు మనకొద్దు. అరే, ఏంట్రా నువ్వు చెప్పు. ఏ రారా వెళ్దాం. వద్దురా, ఈ ఇల్లు మన ప్లాన్లో లేదు. అంతేకాకుండా ఇంటి గురించి మనకేమీ తెలియదు. ఎందుకు అనవసరంగా రిస్క్? బండి రెడీ అయింది, ముందు ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. ఈ ఒక్కసారి ట్రై చేద్దాం, పదరా. అవునరా, రారా రారా చూసుకుందాం. రారా. ఎక్కువ ఆలోచించుదురా. రా, 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 రా. ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు, మొత్తం చెప్పినా వినట్లేదు. హలో హలో, మీరెక్కడా? ప్రోగ్రాంలో ఉన్నాను. కొంచెం డిలే ఎలా ఉంది? ఏమైంది? ఇక్కడెవరో మాట్లాడుకుంటున్నట్టు వినిపిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా రండి. దారిలో ఎవరో మాట్లాడుతూ ఉండుంటారు, దానికోసం భయపడొద్దు. వచ్చేస్తాను అరగంటలో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆఫీసర్స్. హలో సార్. హలో సార్. హలో సార్. ఇట్స్ ఎ వెరీ ఇన్ఫార్మల్ మీటింగ్, అందుకే షార్ట్ నోటీస్లో మిమ్మల్ని పిలిపించాను. వచ్చినందుకు థ్యాంక్స్ అగైన్. నేను డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. కేస్ నెంబర్ 18. చాలామంది పోలీస్ ఆఫీసర్ భార్యలు హత్యగావించబడ్డారు. ఆ పోలీస్ ఆఫీసర్లు మేమే అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా, బాధగా, కోపంగా ఉంది. సార్, నా భార్యను కూడా హత్య చేశారు. నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో తెలియదు. దానికంటే ముందు మనం ఆ కిల్లర్ని పట్టుకోవాలి. వాడు నెక్స్ట్ ఏదైనా చేసేలోగా వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. మనం ఏదో ఒకటి చేయాలి. వాడిని పట్టుకోవడానికి ముందే వాడేంటో, వాడి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలి. నా అనాలిసిస్ ప్రకారం సైకో కిల్లర్లు 2 రకాలుగా ఉంటారు. మొదటి కేటగిరీ, హత్య చేయడానికి ముందు ఆ విక్టిమ్ పడే బాధని, ఆ బాధలో కనిపించే సేవిస్టిక్ ప్రెషర్, అందులో అడ్రినలిన్ రష్ కోర్సులో ఉన్నప్పుడే మర్డర్ చేస్తారు. సెకండ్ కేటగిరీ, పాపులారిటీ. హత్యల మీద హత్యలు చేసి ఏదో సాధించానని సిగ్నేచర్ వదిలి జనరల్గా జనాన్ని భయపెట్టడం. ఆ భయంతోనే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈ కిల్లర్ సెకండ్ కేటగిరీకి చెందినవాడు కాదు. హీస్ నాట్ ఎ సైకోపాత్. లేదు సార్,
వాడు innocent గానే చేస్తున్నాడు. హీఈస్ ఎ సైకోపాత్. దే వర్ ఆల్ హెల్ప్లెస్. చనిపోయిన వాళ్ళందరూ ఆడవాళ్లే. బట్ ఐ సీరియస్లీ డౌట్ ఇఫ్ ఈస్ ఎ సైకోపాత్. వాడు ఎవరిని టార్చర్ పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఏ ఒక్క హత్యలోనూ రక్తపాతం జరగలేదు. దే వర్ ఆల్ డెడ్ బిఫోర్ దే కుడ్ రియలైజ్. క్విక్ డెత్స్. లేదు సార్, కిల్లర్ అన్ని చోట్ల తన సిగ్నేచర్ వదులుతాడు. హీ వాంట్స్ టు బి పాపులర్. పాపులర్ అవ్వాలంటే జనాన్ని ఎక్కువగా భయపెడతారు. అలా భయపడుతూనే వాడు హత్యల మీద హత్యలు చేస్తున్నట్టున్నాడు. హత్యలు జరిగిన డేట్స్ చూడండి. 2015లో ఒక హత్య, 2018లో 2 హత్యలు, ఇప్పుడు ఒకటి. ఇందులో యూనిఫామ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఏమీ లేవు. ప్రతి ఒక్క హత్యకు చాలా టైం తీసుకొని ప్లాన్ చేసి ఒక్క క్లూ కూడా వదిలిపెట్టకుండా పర్ఫెక్ట్ క్రైమ్. హీఈస్ నాట్ ఎ సైకో కిల్లర్. సైకో కిల్లర్ వేషం వేసుకొని పోలీసులు దారి తప్పించే ఒక మర్డరర్. మన మీద ఏదో రివెంజ్ ఉంది. వాడు పెట్టిన కర్మ సింబల్లో ఏదైనా పాయింట్ ఉందా సార్? అది సింబలో సిగ్నేచర్ కాదు. వాడు మనకేదో చెప్తున్నాడు. దాని ద్వారా వాడేం చెప్పదలుచుకున్నాడు? కర్మ అంటే ఏంటంటే మనం చేసే మంచి పనులు చెడ్డ పనులు ఎప్పుడు మన వెంటే వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి చెడు సంఘటనలు మనల్ని వెతుక్కుంటూ మన చుట్టూ వస్తున్నాయి. మనలో ఏదో తప్పుంది.